జరుగుతుందని చెప్పి స్టేటస్లు పెడతా ఉన్నారు మీ ఎమ్మెల్యేలు, మీ శాసనసభ్యులు. అంటే పరిస్థితి ఎంత అధ్వానంగా ఉంది తిరువూరు నియోజకవర్గంలో ఇప్పటికే ఆ కట్లేరు బ్రిడ్జి నుంచి కానీ, లేకుంటే ఆ ఎంఎన్కే రోడ్డు కానీ, లేదా ఇంకేదన్నా ఈ రోడ్లన్నీ కూడా, ఇప్పుడు కోకిలంపాడు రోడ్డు కానీ, ఏ రోడ్డు పట్టించుకున్నారండి? ఏ రోడ్డు, ఏ సందులు గొంతుల్లో ఉన్నటువంటి రోడ్లు ఎవరైనా మీరు చేశారా? తిరువూరు ప్రాంత ప్రజలు అభివృద్ధిని కోరుకుంటా ఉన్నారు. తిరువూరు ప్రాంత ప్రజలు ఏదైతే మీరు అనుకున్నారో, ఇస్తామని చెప్పారో, అంతకుముందే చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఇక్కడ విసనపేటలో శంకుస్థాపన చేసినటువంటి ఎత్తిపోతల పథకాలు దిక్కులేదు. అటు ఇరిగేషన్ గురించి మాట్లాడరు, రైతులు బాధపడతా ఉంటే రైతు సమస్యల గురించి మాట్లాడరు, రైతులకు గిట్టుబాటు ధరలు రాష్ట్రం మొత్తం కూడా. మీరు ఎదుటి వాళ్ళ మీద బురదడానికి ఇప్పుడు కూడా సిబిఐ సిట్ ఇచ్చినటువంటి రిపోర్ట్ని వాళ్ళు క్షుణ్ణంగా పేర్కొని ఇచ్చినటువంటి ఏదైతే వాళ్ళు ఇచ్చినటువంటి మరి స్టేట్మెంట్ని అత్యున్నతమైనటువంటి సుప్రీంకోర్టు ద్వారా మీకు అంత తెలియజేసినా కానీ ఇంకా బోకరిస్తా ఉన్నారు, ఇంకా చెప్తా ఉన్నారు. ఆ దేవదేవుడు చూస్తా ఉన్నాడు. మీరు డెవలప్మెంట్ చేయండి ముందు బాబు. మీరు అభివృద్ధి తీసుకున్న నిరుద్యోగం సమస్యను తీర్చేయండి. మీరు ఇస్తానన్న నిరుద్యోగ భృతి ఇవ్వండి. మీరు ఇస్తానన్న ప్రతి మహిళకి 1500 ఇస్తానన్నారు. ఎప్పుడు ఇస్తారు? ఆ క్యాలెండర్ ప్రకటించండి, సంక్షేమ క్యాలెండర్. మీరు ఇస్తానన్న 50 సంవత్సరాలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ 50 సంవత్సరాలు నిండితే చాలు 4000 రూపాయలు పెన్షన్ ఇస్తానన్నారు. ఇవన్నీ తప్పించుకోవటానికి, ఇవన్నిటిని కూడా ప్రక్కదారి పట్టించడానికి ఈరోజు మీరు చేస్తున్నటువంటి అసత్య ప్రచారానికి ఆ దేవదేవుడు కూడా మీకు తగిన రీతిలో బుద్ధి చెప్తారు. ఏం అవసరం లేదు. మీ రాజకీయాల కోసమే మీరు చేస్తా ఉన్నటువంటి సందర్భం. ఈరోజు నేను అడుగుతా ఉన్న పవన్ కళ్యాణ్ని, వాలంటీర్లకు 10,000 ఇచ్చి పెట్టుకుంటామన్నారు. వాలంటీర్లు ఆ వ్యవస్థలు అక్కడ ఉన్నటువంటి కట్టినటువంటి బిల్డింగులను కూడా సరిగా వాడే పరిస్థితి కూడా లేదు. ఈరోజు గ్రామీణ పరిపాలన, పవన్ కళ్యాణ్ గ్రామీణ పరిపాలన మర్చిపోయాడు. ఒకసారి కూడా రివ్యూ పెట్టుకోకుండా ప్రజల పక్షాన్ని నేను నిలబడతాను, ఈ హామీలన్నిటికీ నేను అని చెప్పి గ్యారంటీ మీద, బాండ్ మీద ఒక పక్కేమో పవన్ కళ్యాణ్, ఒక పక్కేమో చంద్రబాబు నాయుడు గారు ఎంత మోసం చేశారు ఈ రాష్ట్రాన్ని.